బాబు శివ, వద్దాయమ్మా, నాకిప్పుడు ఏమవుతూ మీరు వెళ్ళి పడుకోండి. ఏం కంగారు పడకు శివబాబు. రాధిక ఎక్కువసేపు నీ మీద కోపంగా ఉండలేదు బాబు. చూస్తూ ఉండు, ఇంకాసేపట్లోనే రాధిక తలుపులు తెరిచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది నీ దగ్గరికి. తన తండ్రి అంటే చాలా ఇష్టం కదా తనకి. నేను ఒక మంచి తండ్రిని కాలేకపోయానాయమ్మా. తల్లి లేని పిల్లని నేను చూసుకోలేకపోయాను. నాకేమనిపిస్తుందంటే రాధికతో నేను ఇంకాస్త సమయం గడిపితే మంచిదేమో అని. అప్పుడు ఒకవేళ ఇదంతా జరిగి ఉండేది కాదేమో. లేదు లేదు శివబాబు, నువ్వు చాలా మంచి తండ్రివి బాబు. అమ్మ లేదు, ఎంత ప్రయత్నించినా సరే నువ్వు తల్లి ప్రేమనైతే తనకివ్వడం కుదరదు కదా. రాధికకి తల్లి ప్రేమ అవసరం. మా అందరిలో ఎవరైనా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా తల్లి స్థానాన్ని ఎవరూ కూడా తీసుకోలేరు కదా శివ. ఆ అమ్మాయి ఇప్పుడు వీటన్నిటి వల్ల ఏంటి ప్రయోజనం? పార్వతి అయితే తిరిగి రాలేదు కదా. మరి పార్వతి తిరిగి రాలేకపోవచ్చు, గంగైతే ఉంది కదా నీ దగ్గర. గంగ చాలా మంచి అమ్మాయి శివ. పైగా నా మనసు చెప్తుంది, ఒకవేళ గంగ ప్రయత్నించిందంటే అప్పుడు రాధికకి తన తల్లి దొరికే అవకాశం ఉంటుంది. నువ్వొక్కసారి తనతో మాట్లాడొచ్చు కదా. లేదాయమ్మా, నేను ఎవరికి ఏమి ఇవ్వలేను అన్నప్పుడు అడిగే అధికారం కూడా నాకుండదు కదా. ఇక అది కూడా నా కోసం ఎప్పటికీ కుదరదు. అది గంగ నుండి నేను ఎలా ఆశించగలను చెప్పండి? రాధిక తన పట్ల చేసినవన్నీ మర్చిపోయి తనని తల్లిలాగా ప్రేమించాలని. ఇది చాలా తప్పాయమ్మా. ఇది గంగకి అన్యాయం చేసినట్లవుతుందాయమ్మా. నేను ఎవరికి ఏమి ఇవ్వలేను అన్నప్పుడు అడిగే అధికారం కూడా నాకుండదు కదా. ఇక అది కూడా నా కోసం ఎప్పటికీ కుదరదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,